బండి రమేష్ గారి జన్మదినం సందర్భంగా ఏసీ మార్కెట్ వద్ద గల సాయిబాబా మందిరంలో వారి పేరు మీద అర్చన చేయించి అనంతరం పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ ముందు పేదలకి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎద్దల రవి, టీడీపీ 36వ డివిజన్ నాయకులు బాపనపల్లి శశిధర్, 38వ డివిజన్ ఇన్ఛార్జ్ ఒంటేరు శ్రీనివాసరావు, మిత్రుడు షూరిచెట్టి నరేంద్ర, పోతయ్య, పూజారి శ్రీనివాసులు రెడ్డి, కోటేశ్వరరావు, సుభాష్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. మా అన్న బండి రమేష్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా ఈ మద్రాస్ బస్ స్టాండ్లో కూడలో ఉన్న సాయిబాబా గుడిలో పూజలు నిర్వహించి మరి అలాగే అన్నా క్యాంటీన్ ఏదైతే రేపు ఎల్లుండి ప్రారంభం కాబోతుందో అన్నా క్యాంటీన్ ముందర ఈరోజు ఒక 200 మందికి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి అదేవిధంగా ఆయన మంచి మనసుతో ఉండడం అందరినీ కూడా ఎప్పుడు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి బండి రమేష్ గారు కాబట్టి ఆయన ఎప్పుడు బాబా ఆశీస్సు చల్లగా ఉండాలని చెప్పి ఆయన కుటుంబం అందరూ కూడా ఆ బాబా ఆశీస్సు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు పూజ నిర్వహించాము. అలాగే ఈరోజు పాల్గొన్నటువంటి అన్నగారి బండి రమేష్ గారి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు కలిసి ఈరోజు ఆయన కూడా ఆశీర్వదించడం జరిగింది. పెద్దలందరూ కూడా విచ్చేసి అలాగే ఎవరైతే ఆయన నమ్ముకొని ఈరోజు రాజకీయాల్లో అనుసరిస్తున్నారు శ్రీధరన్న జీవనాన్ని వాళ్ళిద్దరినీ కూడా ఆశీస్సులు ఆయన మీద ఉండాలని చెప్పి వారు కూడా రాబోయే రోజుల్లో ఆయన ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి కూడా వారిని కోరుకుంటూ అలాగే అందరికీ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని నా స్నేహితులు, నా శ్రేయాభిలాషులు, నా ఉన్నతి కోరుకునే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నాకు ఆశీస్సులు అందజేశారు. ముఖ్యంగా మా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి గారి ఆశీస్సులు ఉదయం తీసుకోవడం జరిగింది. వాళ్ళతో మా ప్రయాణం ఇప్పుడు కొనసాగుతుంది. అన్ని విధాలుగా మేలు చేసే కార్యక్రమం మా శ్రీధర్ అన్న మాట చెప్తారు, ప్రతి ఒక్కరికి మంచి చేయండి, పేద ప్రజలకి సహాయం చేయండి అని మా శ్రీధర్ రెడ్డి గారు చెప్తారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాగే మా శ్రీధర్ అన్న మాటను అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లో, మా గిరన్న అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేసుకుంటూ నాకు ఇక్కడికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. ముఖ్యంగా మీడియా వాళ్ళకి, నా ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మా మిత్రుడు, మా శ్రేయోభిలాషి బండి రమేష్ జన్మదినం. ఆయన నిండు 100 ఏళ్ళ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని, మంచి ఉన్నత పదవిలో ఉండాలని. మా రమేష్ ఎప్పుడు అందరూ మంచి కోరుకుంటాడు. బాలయ్యకి వీరాభిమాని, శ్రీధరన్నకి వీరాభిమాని. శ్రీధరన్న ఆశీస్సులు, బాలయ్య ఆశీస్సులతోటి మంచి ఉన్నత పదవిలో ఉండాలని ఆశిస్తూ మా రమేష్కి జన్మదిన శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.